అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధాకృష్ణమూర్తి. ఈరోజు ఓ చిన్న విషయం గురించి మాట్లాడదలుచుకున్నా. ఈ విషయం ఏంటంటే, కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతో న్యాయంగా, అతి తొందరగా పని జరిగే విధంగా, ఏ ఒక్కరూ మోసపోకుండా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన గవర్నమెంట్‌కి ముందుగా నా నమస్కారములు. ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను అంటే, ఈరోజు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి పోయి గంటల తరబడి నిలబడి పాస్‌బుక్కు ఒక నెల రోజుల తర్వాత వచ్చినప్పుడు ఆ పాస్‌బుక్‌ని తీసుకొని మన పనులు మనం చేసేవాళ్ళం. కానీ ఈ కొత్త చట్టం ద్వారా ఏ రిజిస్ట్రేషన్ అయినా ఒక్క 30 నిమిషాల్లో మన పని అయిపోయి 30 నిమిషాల తర్వాత వారి పాస్‌బుక్‌ను జిరాక్స్ ఇచ్చేసి ఇదిగో మీ పనులు చేసుకోమని చేసింది గవర్నమెంట్ ఇస్తూ ఉంటే ఎంత ఆనందంగా జీవిస్తూ ఉన్నారు రైతులు. వాళ్ళ ముఖాల్లో చూసే ఆనందాన్ని చూసి ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీని తట్టుకోలేక నాతో పాటు నా మిత్రులందరికీ ఇది తెలియపరచాలని నేను ఈ వీడియో చేశాను. దీని కారకులైన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. అలాగే మన సీనన్న పొంగిలేటి సీనన్న మా కాన్స్టిట్యూషన్లో ఉన్నందుకు వారు ఎంతో కష్టపడి ఈ భూభారతి తీసుకొచ్చిన పొంగిలేటి సీనన్నకు నా నమస్కారాలు తెలియజేయపరుస్తున్నాను. సీనన్న గారికి ఎంతో మేము రుణపడి ఉంటాము. ఈ ప్లాను ఎలా వచ్చింది అని మేము రైతులు అందరం ఆలోచించాం. ఇది ఒక మంచి శుభకార్యంగా మేము భావించి మీ అందరికీ మా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే రేషన్ బియ్యం ఉంది. ఏనాడు రేషన్ బియ్యం తిన్న మహానుభావులు లేరండి. కానీ ఈరోజు ఆ సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో వండుతూ ఉన్నారు. అలాగే రేషన్ బియ్యంతో పాటు వారు ఏ ఒక్కరు కూడా ఉన్న ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకున్న ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. కానీ మిల్లుకు తీసుకెళ్ళి పట్టించుకునే మహానుభావులు లేరండి. ఇది నిజంగా ప్రభుత్వానికి మేము నమస్కరిస్తున్నాం. ఈ ప్లాన్ ఎలా వచ్చిందో మాకు తెలియట్లేదు. కానీ ఇలా ప్రతి రైతును ఒక ఉన్నతాధికారిగా తయారు చేయాలంటే ఎంత సింపుల్ స్టెప్ నుంచి బయటకు వస్తున్నారంటే నిజంగా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా. రేషన్ బియ్యం ప్రతి ఒక్కరూ ప్రైవేట్గా 5 రూపాయలకి 10 రూపాయలకు అమ్ముతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉండేది. 40 రూపాయలు కేజీ అమ్మే బియ్యాన్ని 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతూ ఉంటే అవి చూసినప్పుడల్లా నా గుండె తరుచుకొని పోయేది. కానీ ప్రభుత్వానికి అది కాదు, ప్రతి ఒక్కరూ తినాలి అనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరూ పేద రైతు కూడా తీసుకొచ్చే బియ్యాన్ని తీసుకొచ్చి వండుకొని తింటుంటే అసలు ఈ ప్రభుత్వానికి ఇంత ఐడియా, ఇంత నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు దీన్ని లండన్లా తయారు చేస్తారు. నిజంగా చేస్తారండి వారు. ఎందుకంటే చెప్తే ఒక బియ్యమే కాదు, ఒక పనే కాదు. ఎందుకు ప్రతి ఒక్క బియ్యపు గింజ కూడా అన్యాయంగా అక్రమంగా పోకుండా పేద రైతులు కానీ పేదోళ్ళు కానీ ఒక భూమి లేని వారు కానీ తీసుకొచ్చి అందరూ తిని వారు తినేస్తూ ఉంటే ఎంత ఆనందకరంగా ఉండేదో చూడండి. ఈ ఐడియాను మా ముఖ్యమంత్రి గారికి, మా పొంగిలేటి సీనన్న గారికి వారికి మా నమస్కారాలు నేను తెలియజేసుకుంటాను. గత ప్రభుత్వం వారు హెచ్చరిస్తూ ఉన్నారు, ఏం చేశారు, ఏం చూస్తున్నారు, ఏం చేశారన్నది కాదండి. ఈ భూభారతి చట్టాన్ని ఒకటి, ఈ రైతులకు ఇచ్చే సన్న బియ్యాన్ని ఒకటి, రెండే, ఎక్కువ ఏం లేదండి. నేను చెప్పదలుచుకోదు. ఈ రెండే తీసుకెళ్ళి వారికి చూపిస్తే చాలండి. ఈ రెండు ఎంత న్యాయబద్ధంగా జరుగుతున్నాయి. ఒక్క గింజ కూడా, బియ్యపు గింజ కూడా అన్యాయం అవ్వకుండా అందరూ దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నారన్న విషయాన్ని తెలిసిపరుచుకుంటున్నారంటే ఇక దానికన్నా చెయ్యదలుచుకుంది ఏది లేదు. ఎవరో వారిచారు, ఏదో చేశారన్న దానికన్నా ఇది ఒకటి చూపించేస్తే